నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలని నా గురించి ఎంతగానో తప్పించిపోయే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడిపోతారు. నేను అత్తయ్య గారిని కలిసి ఇప్పుడు ఏం చెప్పుకోగలను? నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి. ఎప్పటికీ నీ ప్రేమే గొప్ప. ఆ నమ్మకమే నీ భర్త నీకు దగ్గర చేస్తుంది. కొంచెం టైం పడుతుంది గాని తప్పకుండా నీ సంసారం బాగుపడుతుంది. అప్పటి వరకు ఏ కష్టాన్నైనా భరించు. నేను ఇలా వెనకడుగు వేసి ఆగిపోకూడదు. కొండెక్కబోయే దీపానికి ఈ చేతులు అడ్డు పెట్టినట్టు నా జీవితానికి అత్తయ్య నాకు కొండంత అండ. అత్తయ్య గారితో జరిగింది నేను చెప్పుకోకపోతే నా సమస్య ఎప్పటికీ తీరిపోదు. అసలేం జరిగింది? అయినా తను చెప్ప పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందంటే మీ మధ్యదైన గొడవ జరిగిందా? చెప్పు దర్శన్. లేదు. అయినా తనతో నేనెందుకు గొడవ పడతాను? అలాంటిదేం లేదు. అంటే కారణాలు ఏమీ లేకుండానే శరణ్య ఎక్కడికో వెళ్ళిపోయిందా? అవును. ఆ రోజు నన్ను బ్లేమ్ చేయడానికి లెటర్ రాసి ఎలా అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో ఈ రోజు కూడా అలాగే వెళ్ళిపోయింది. ఎవరు ఈ విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలవాటు ప్రకారంగానే మరోసారి వెళ్ళిపోయింది. దర్శన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నానమ్మా. శరణ్య అంటే నీకిష్టమైన కోడలు కావచ్చు. అందుకని మీ నమ్మకాలు ప్రేమల్ని సాటిస్ఫై చేస్తూ మాట్లాడడం నేను చేయలేను. నాకు తెలిసింది ఇంతే, ఇదే. వదిన ఏమై ఉంటుంది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది తను? ఆనందా, ఏంటమ్మా ఇది? శరణ్య ఎక్కడికో వెళ్ళిపోయిందంటాడేంటి? అలా చెప్పకుండా శరణ్య ఎలా వెళ్ళిపోతుంది ఆనందా? అక్క, ఎక్కడో ఏదో జరుగుతోంది. దర్శన్ చెప్పినట్టు శరణ్య వెళ్ళిపోయే అవకాశమే లేదక్క. ఆనందా, ఒకసారి వియ్యంకుడి గారికి ఫోన్ చేయి. వాళ్ళని చూడాలనిపించి అక్కడికి వెళ్ళిందేమో. హలో అన్నయ్య.
అమ్మా ఆనంద, చెప్పమ్మా. అన్నయ్య, శరణ్య ఏమైనా అక్కడికి వచ్చిందా? లేదమ్మా, మీకెవరికి చెప్పకుండా శరణ్య ఇక్కడికెందుకు వస్తుంది? మరేం లేదన్నయ్య. హనీమూన్కి దర్శన్ శరణ్య వెళ్ళారు కదా, ఈ ఇంటికి దర్శన్ మాత్రమే తిరిగి వచ్చాడు. శరణ్య రాలేదన్నయ్య. ఆనంద, ఏం చెప్తున్నావో నీకేమైనా అర్థమవుతుందమ్మా? దర్శన్ శరణ్య కలిసి వెళ్ళి దర్శన్ ఒక్కడే తిరిగి రావడం ఏంటి? మేము మాట తప్పే మనుషులం కాదు. రే చెత్త విధవలారా, మీదేమైనా పెదరాడు వంశం అనుకుంటున్నారా మాట తప్పకపోవడానికి? ఒరే గుడ్లే, అంతంత గుడ్ల పగించి చూస్తావేంట్రా గుడ్ల గుబ్బ పెదవా? అరే అలా తిడుతుంటే తలగూకుంటావేంట్రా అంట్ల వెదవా? వచ్చి నా కట్లు విప్పు, నేను వెళ్ళిపోతా ఇంటికి. వెళ్దు గాని టైం వచ్చినప్పుడు మేమే పంపిస్తాం. రేయ్, అప్పటి వరకు ఇది అరవకుండా చూసుకోండి. రేయ్, నువ్వు రారా. రేయ్ వదలండ్రా నన్ను, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓయమ్మా, అనవసరంగా అరిస్తే గొంతు పాడవుతుందే కానీ మేము నిన్ను విడిచిపెట్టే ఛాన్సే లేదు. పైనుంచి పర్మిషన్ వచ్చే వరకు నీకు అకామిడేషన్ ఇక్కడే, నీకు కావాల్సిన ఫుడ్ బట్టలు అన్నీ ఇస్తాం.